ఈ గార్డెన్ అయితే మన ఊరి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సిద్ధి వినాయక ల్యాండ్స్కేపింగ్ అని చెప్పి స్టార్టప్ నర్సరీ అనమాట. ఇది హోల్సేల్ ప్రైస్ అంతా చాలా బాగుంది. నాకైతే ఇక్కడ చూడగానే ఈ బోగన్విల్లా చెట్టు తెగ నచ్చేసిందండి. సో నేను ఈ బోగన్విల్లాని పర్చేస్ చేశాను. గార్డెన్ విషయానికి వస్తే మనకు బయట తీసుకుంటే ఈ చెట్టు వచ్చి ఒక 300-350 ఉండొచ్చండి. నాకైతే 150కే ఇచ్చారు ఇంత పెద్ద చెట్టు. నాకైతే ఈ ఎస్పెషల్లీ బోగన్విల్లా అంటే చాలా చాలా ఇష్టం అండి. నా ఇంట్లో బోగన్విల్లా ప్లాంట్స్ చాలా ఉండాలి. సో నేను ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్స్లో కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. సో ఎల్లో బేబీ పింక్ పీచ్ కలరు నాకైతే చాలా ఫేవరెట్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ వల్ల నా ఇంటికి ఎంతో అందం వచ్చింది. అసలు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చెత్త అయితే ఎక్కువ పడుతుందండి గార్డెన్లో. మనం రోజుకి 2 సార్లు క్లీన్ చేసుకోవాల్సింది పక్క, లేదంటే గార్డెన్ అంతా చెత్త అయిపోతుంది. చూడడానికైతే దీనంత అందమైన పువ్వు ఎక్కడ ఉండదనిపిస్తుంది. ఇదే చూడండి, నేను తెచ్చిన కొత్త చెట్టు చంద్రకాంత్ రంగు చాలా బాగుంది. అసలు నాకైతే తెగ నచ్చేసింది. అయితే నా దగ్గర చాలా కలర్స్, ఇప్పటికే 5 కలర్స్ ఉన్నాయండి. ఇంతకుముందు అయితే 10 కలర్స్ ఉండేవి, కొన్ని చనిపోయినాయి. పర్పుల్ కలర్ కూడా ఉంది నా దగ్గర. బోగన్విల్లాకి అయితే పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. కొంచెం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ప్రూనింగ్ ఎంత చేస్తే అంత బాగా పూస్తుంది అనమాట. ఇది అయితే మన కొత్త బిల్డింగ్ ఇది. సో బోగన్విల్లా ఒక చెట్టు 2 చెట్లు ఉన్నాయి సింపుల్గా. అయితే నా పాత బిల్డింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ బిఫోర్ కన్స్ట్రక్షన్ చూడండి అసలు ఎంత బాగా పూసినాయి అంటే ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్. థ్యాంక్ యూ అండి.